మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బరువు తగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, డైటింగ్స్ చేసినా తగ్గడం లేదా? అయితే యోగాలో మంచి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. తొందరగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు, ఫిట్ అండ్ ఎనర్జెటిక్గా ఉండొచ్చు. నమస్తే, నేను మీ వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం సింపుల్ బేసిక్ ఆసనాస్ నుంచి మనకు వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడే కంప్లీట్ స్ట్రెచెస్ని, స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ని చూపిస్తాను. నేర్చేసుకుందాం. విల్ స్టార్ట్ విత్ సింపుల్ వార్మప్స్. చూడండి, కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకుంటాము. స్లోగా హిప్ రొటేషన్. వార్మప్స్ చక్కగా చేసి మనం ప్రాక్టీస్ కనుక కంటిన్యూ చేసాము అంటే ఎంతసేపు అయినా సరే చేయడానికి, బాడీ ఫ్లెక్సిబుల్గా తయారవడానికి ఈ వార్మప్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. క్లాక్ వైజ్ ఒక 6 times ప్రాక్టీస్ చేసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 times ప్రాక్టీస్ చేయండి. ట్విస్టింగ్, ఇవన్నీ కూడా చాలా సింపుల్ వార్మప్స్. ఈవినింగ్, మార్నింగ్ ఎప్పుడు మనకు ఫ్రీ టైం దొరికితే అప్పుడు అట్లీస్ట్ ఒక 15 minutes కనుక ప్రాక్టీస్ చేయగలిగాము అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా యోగా ఆసనాస్ కావచ్చు, లేదు అంటే హిస్టారికల్ ప్రాక్టీసెస్ ఏదైనా సరే, మనకు ఏన్షియంట్ సైన్స్ ఇచ్చిన ప్రాక్టీసెస్ ఏదైనా సరే లేకుండా మనం బరువు తగ్గినా సరే మళ్ళీ ఆ బరువు అనేది మనం రీగెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లో ఉంచుకోండి. చూడండి, రైట్, స్లోలీ సెంటర్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, ఇలా ఒక 15 times ఈచ్ సైడ్ 15 times ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని చూడండి. డీప్ బ్రీతింగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ బ్యాక్, breathe out down, breathe in back, breathe out down. పామ్స్ ని ఇలా కింద పెట్టేసి స్లోగా ఎల్బోస్ ని డౌన్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ స్వింగ్ చేసినట్టు ఇలా 10 times ప్రాక్టీస్ చేసి ఒక 10 seconds హోల్డ్ చేశారు అంటే మనకి హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచెస్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇన్హేల్, సెంటర్, డీప్ బ్రీతింగ్. ఒక్కసారి లెగ్స్ షేక్ చేసేసుకోండి. ఇవంతా కూడా సింపుల్ వార్మప్స్. ఇప్పుడు మనము స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, అగైన్ 3 feet డిస్టెన్స్ తీసుకుందాం. హ్యాండ్ షోల్డర్ లెవెల్, రైట్ ఫుట్ రైట్ సైడ్, దీన్ని పుష్ చేసుకొని చక్కగా 90 degrees మెయింటైన్ చేస్తే థై ఫ్యాట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాక్టీస్. పార్శ్వకోణాసన అంటారు. 10 seconds నుంచే స్టార్ట్ చేసుకోండి. రెగ్యులర్గా ప్రాక్టీస్లో 10 seconds 20 seconds అలా ఇంప్రూవ్ చేసుకుంటూ 1 minute వరకు ఉండగలిగారంటే చాలా చక్కగా మనకు స్ట్రెంగ్త్ అవుతుంది, థై ఫ్యాట్ బాగా తగ్గుతుంది, హిప్ ఫ్యాట్ తగ్గుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్తో చాలా మంచి చేంజెస్ చూడొచ్చు. చూడండి, స్ట్రెచ్ 2, ఒక 10 seconds మెయింటైన్ చేద్దాం. 4 6 8 10. దెన్ స్లోగా హ్యాండ్స్ కింద పెడదాం, లెఫ్ట్ ని డౌన్ చేసుకుందాం. లుక్అప్, లిజార్డ్ పోజ్ అంటారు, మెయింటైన్ చేద్దాం. ఇది కూడా వెయిట్ లాస్లో చాలా మంచి, చాలా హెల్ప్ చేస్తే ఆసన. అండ్ మనకు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ రెగ్యులర్ పీరియడ్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఆసన. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇందులో మెల్లగా మళ్ళీ ఇలానే పైకి వస్తాం. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్. మనం ఎంత బెండ్ చేయగలిగితే అంత బెండ్ చేయొచ్చు. మినిమం 30 seconds ఉండగలిగితే రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. డీప్ బ్రీతింగ్. హ్యాండ్స్ రిలీజ్ చేస్తాం, లెగ్స్ రిలీజ్ చేసి లెఫ్ట్ సైడ్ ప్రాక్టీస్ చేస్తాం. ఎంత చక్కగా మనం లెగ్ని స్ట్రెచ్ చేయగలిగితే మన బాడీ అంత చక్కగా ఫిట్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. ఇవన్నీ కూడా స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ అన్నమాట. చూడండి, రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేయాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ప్రతి ఆసనాలో మనం బ్రీతింగ్ మీద ఫోకస్ చేయమని చెప్తాం. దాని వెనుకలున్న గొప్ప రహస్యాన్ని నేను ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత చెప్తాను. యోగా చేస్తే చక్కగా హెల్త్తో పాటు బరువు మెయింటైన్ చేయొచ్చు అనడానికి ఒక మంచి టిప్ కూడా చెప్తాను. చూడండి, డౌన్, డీప్ బ్రీతింగ్, లుక్అప్, మెయింటైన్. 30 seconds కనుక ఉండగలిగితే ముందుగా చెప్పుకున్నట్లు అస్సలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ చాలా చాలా మంచి ఉపశమనం అనేది ఉంటుంది. డీప్ బ్రీతింగ్,
మెల్లగా పైకి వచ్చేద్దాం, దెన్ స్లోగా ఫార్వర్డ్ బెండింగ్. ఇదంతా కూడా ఒక మంచి సీక్వెన్స్ అండి, చాలా వండర్ఫుల్ సీక్వెన్స్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. డీప్ బ్రీతింగ్, లెగ్ రిలీజ్ చేస్తా. ఇవి 10 సెకండ్స్ ఉంటేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. థైస్ అంతా ఇలా స్క్వీజ్ చేసినట్లు ఉంటుంది అనమాట. థై ఫ్యాట్ బాగా తగ్గడానికి, హిప్ ఫ్యాట్ తగ్గడానికి, లోయర్ బెల్లీ బాగా తగ్గడానికి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి నీ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండడానికి కూడా ఈ ఆసనాస్ సీక్వెన్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నేను ముందుగా చెప్పినట్లు ప్రతి ఆసనాలో డీప్ బ్రీతింగ్ తీసుకోండి, చక్కగా బ్రీత్ అవుట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి అని చెప్పడంలో మెయిన్ గొప్ప రహస్యం ఏంటి అంటే, మనకు ఫ్యాట్ బర్న్ అయిన తర్వాత మెయిన్గా ఎగ్జలేషన్ ద్వారానే ఫ్యాట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు స్వెట్ రూపంలో, స్వెట్ ఎక్కువగా వస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది. స్వెట్ ఎక్కువగా రావడం వల్ల బాడీలో వాటర్ కంటెంట్ మాత్రమే బయటకు వస్తుంది. ఎప్పుడైతే బాగా బ్రీతింగ్స్ చేయగలుగుతామో, అది కూడా ప్రాక్టీస్లో బ్రీతింగ్స్ చేయగలుగుతామో, ఫ్యాట్ లాస్ అనేది బాగా జరిగి మనకు ఎగ్జలేషన్ రూపంలో, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఫ్యాట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అందుకే యోగాలో తొందరగా బరువు తగ్గడం అనేది జరుగుతుంది. ఎందుకంటే యోగాలో బ్రీతింగ్ కెపాసిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకు శ్వాసక్రియలు బాగా జరగడం వల్ల మనం తొందరగా ఫ్యాట్ లాస్ అనేది అవుతాము. ఇలా కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అంటే మీరు బరువు తగ్గడం ఎవరూ ఆపలేరు. డైట్ చేసినా బరువు తగ్గలేదా, లేదు అంటే చాలా రకాల ఎక్సర్సైజెస్ చేసినా బరువు తగ్గలేదా, మీరు యోగా చేసి చూడండి. యోగా అంటే కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్, క్రియాస్, సూర్య నమస్కారాస్, ప్రాణాయామ అండ్ ధ్యానము. స్ట్రెస్ లేకుండా ధ్యానం చేయడము, బ్రీతింగ్ కెపాసిటీని, లంగ్స్ కెపాసిటీని, మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాణాయామము, బాడీ ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, ఇంటర్నల్ క్లెన్సింగ్ బాగా జరగడానికి ఆసనాస్ అండ్ క్రియాస్ అండ్ సూర్య నమస్కారాస్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. యోగా ద్వారా మీరు ఇప్పటి వరకు చూడని మంచి రిజల్ట్ని, ఆరోగ్యాన్ని చూడవచ్చు. యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరికొన్ని ఆసనాలతోటి, వండర్ఫుల్ స్ట్రెచెస్ తోటి కలుసుకుందాం. నమస్తే.